మహానాడు చివరి రోజు 29వ తారీఖు. ఈరోజు 27, 28దో తారీఖు 2 రోజులు గూడా చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గావచ్చు. అదే ఊపుని కొనసాగించేలాగా 29దో తారీఖున ఈరోజు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సుమారు 5,00,000 మంది వరకు గూడా కార్యకర్తలు గాని, అభిమానులు గాని, సామాన్య ప్రజలు గాని వస్తారని అంచనాలు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ భోజన సదుపాయాలు గూడా సుమారు ఈ సభా ప్రాంగణం దగ్గరలోనే 3,00,000 మందికి వంటలు రుచికరమైనటువంటి, శుచికరమైనటువంటి వంటలు గూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గనుక విజువల్స్‌లో చూసినట్లయితే అక్కడ ఒక చాలా దూరంగా ఒక షెడ్ కనిపిస్తుంది. సో, ఎమ్మెల్యే పులవర్తి నాని రాత్రికి రాత్రి వారి యొక్క నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి కార్మికుల చేత అక్కడ నిర్మించారు. అక్కడే ప్రత్యేకమైనటువంటి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. రుచికరమైనటువంటి ఆహారాన్ని వండిస్తున్నారు. సుమారు 50,000 మంది వరకు కూడా అక్కడ భోజన సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో, మనం గనక విజువల్స్‌లో కనుక క్లియర్‌గా చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం కూడా ఆల్మోస్ట్ ఆల్ హైవే వరకు కూడా కనిపిస్తూ ఉంది. ఈ సభా వేదిక నుంచే మరి కాసేపట్లో మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నాయకులందరూ కూడా కీలకమైనటువంటి ఉపన్యాసాన్ని దశని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అంటే రాత్రి సభ ముగించుకొని లక్షలాది మంది కార్యకర్తలు గాని, నాయకులు గాని తిరిగి వారి వారి స్వగృహాలకు వెళ్ళేటప్పుడు, గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి భోజన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా రహదారుల్లో కూడా ప్రత్యేకంగా భోజన వసతిని ఏర్పాటు చేశారు. బద్వేలు కావచ్చు, రాజంపేట కావచ్చు, అదేవిధంగా రాయచోటి కావచ్చు. ఈ ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది వరకు కూడా మార్గ మధ్యంలో ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని వడ్డించే ఏర్పాటు చేశారు. సో, అంటే వెళ్తునేటప్పుడు ఇటువైపు అనంతపురం వైపు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, గోదావరి, అదేవిధంగా విశాఖపట్నం వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, మార్గ మధ్యంలో వాళ్ళు తింటూ వెళ్ళే ఏర్పాటు చేశారు. దీనికి కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇప్పటికే వంటను కూడా ప్రారంభించారు. దీన్ని కూడా స్థానికంగా ఉండేవాడు అంటే రాయచోటి కావచ్చు, బద్వేలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షిస్తున్నారు. దాని వంటకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 27, 28 ఈ 2 రోజులు కూడా చాలా రుచికరమైనటువంటి ఆహారాన్ని వండారు, కార్యకర్తలకు అందించారు. ఈ రోజు కూడా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. సో, కడప వేదికలో, కడప గడపలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోవాలి అనే రేంజ్‌లో ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే భోజన వసతుల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. నిన్న మీటింగ్‌లో కూడా అంటే మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా 28దో తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి అంటే భోజనాల్ని వడ్డించేటటువంటి కమిటీని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రంగా ఉంచేటటువంటి క్లీనింగ్ కమిటీని కావచ్చు, ఇట్లా వాళ్ళందరికీ కూడా ఎంతవరకు బాగా చేశారా లేదా అంటూ ఆయన ర్యాంకింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో మరింత జాగ్రత్తగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు భారీ బహిరంగ సభతో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో మరింత నూతన ఉత్తేజాన్ని నింపే దిశగా అడుగులు పడుతున్నాయి. కెమెరామెన్ రాజేష్‌తో మీ ఎంఎన్ఆర్ కడప మహానాడు వేదిక నుంచి.